కుల మతాలకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారికి నివాళులు అర్పించడం అంటే ఈనాటి కుల మతోన్మాదకు వ్యతిరేకంగా పోరాటమే KVPS లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే ఆడవారిని చదువుకోని పరిస్థితుల్లో, దళిత గిరిజనుల్ని బలహీన వర్గాలని బయటికి రాని పరిస్థితుల్లో వారికి చైతన్యం చేసేందుకు చదువే మార్గంగా భావించి తన భార్యకి చదువు నేర్పించి ఆనాటి సనాతన ధర్మకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగానే అందరికీ చదువు చెప్పించాడు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం అంటే ఈనాడు భారతదేశంలో మతోన్మాదకు వ్యతిరేకంగా, కులోన్మాదకు వ్యతిరేకంగా పోరాటమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్య భారతదేశంలో ఉన్న సమస్య వేరు, ఇది కుల సమస్య. ఈ కుల సమస్య పోవాలంటే ఈ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగానే కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు. అలాంటి మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే రేపు 14 జరిగేటువంటి జయంతి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇతర మహనీయులకు ఇచ్చిన స్ఫూర్తితోనే కుల వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈనాడు భారత రాజ్యాంగం అనేది మంటల్లో కలిసిపోతా ఉంది. మనువాదులు దాన్ని తగలేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదే పరిస్థితుల్లో ప్రభుత్వ రంగం అనేది కుదేలైపోతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకుండా, రిజర్వ్స్ లేకుండా చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి. ఆ క్రమంలో పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పనుల కోసంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఆ యొక్క స్ఫూర్తితోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఈ రోజు మహాత్మా జ్యోతిబా పూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తూ పాల్గొన్న నాయకులందరికీ నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. Yeah.